అనాది భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇదువత్సరోసి ఇడావత్సరోసి. మనకి వేదం చెప్తుంది కాలమంతా కూడా భగవంతుని స్వరూపమే. కాలంలో ఉండే సంవత్సరాలు కానీ, అయనములు కానీ, రోజులు కానీ, తిథులు కానీ, గంటలు, నిమిషములు, ముహూర్తములు, కళ, కాష్ట అన్నీ కూడా భగవంతుని స్వరూపమే. అలాంటి భగవంతుణ్ణి ఆరాధన చేయడానికి మార్గం ఏమిటి అంటే, మనకి పెద్దలు మన ప్రకృతిని అంతా చూపించారు ఆరాధన చేయమని. ఆ ప్రకృతి లోపల మొట్టమొదటగా మనకి దర్శనమిచ్చేవాడు, మార్గదర్శనం చేసేవాడు, దిశానిర్దేశం చేసే భగవంతుని స్వరూపమే సూర్య భగవానుడు. ప్రత్యేకించి సూర్య భగవానుణ్ణి దశ దిశ నిర్దేశిస్తాడని ఎలా చెప్పుకుంటున్నాము. సూర్యుడు ఉన్న ఆ కాలాన్ని ఏమంటున్నాం? పగలు అంటున్నాం. సూర్యుడు కనిపించనట్టయితే రాత్రి అంటున్నాం. సూర్య గమనాన్ని బట్టి, చంద్రగమనాన్ని బట్టి నక్షత్రముల స్థితిగతులు తెలుసుకుంటున్నాం. అంటే వీటంతటికీ కూడా ప్రధానమైన స్వరూపముగా జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ హారీ కిరీటి హిరణ్మయవపు అని ప్రార్థన చేస్తున్నాం. ఈ సూర్య భగవానుడే మనకి దిశ చెప్తాడనడానికి అతి సామాన్యమైన ఉదాహరణ ఏమిటో తెలుసునా? చిన్న పిల్లలకి తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము చెప్పడం కోసం ప్రతి తరగతిలో మొట్టమొదటిగా చెప్పేది ఏమిటో తెలుసా? సూర్యోదయం కాగానే సూర్యుని వంక నిలబడండి, ఆ దిక్కు తిరగండి, అది తూర్పు దిక్కు. మీకు వెనక భాగం అన్నది పశ్చిమ దిక్కు. కుడి పక్కన ఉన్న భాగము కుడి చేతిని చాపండి, ఇది కాస్త దక్షిణము. ఎడమ చేతిని చాపండి, అది మీకు ఎడమ భాగం అవుతుంది, ఉత్తరం అవుతుంది. ఎంత అందంగా చెప్పారండి. అంటే పిల్లవాడికి జ్ఞానోపదేశం చెయ్యాలంటే సూర్యుడే ఆధారము. అంతేకాదు తెల్లవారింది అని గుర్తు కావాలంటే ఏది మనం చెప్తామండి? పక్షుల కిలకిల ధ్వనులు కదా మనకి తెల్లారిందని గుర్తు రావడానికి. కారణం ఏమిటి? రాత్రంతా కూడా పక్షులకి ఈ భూమండలము మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది. అలాంటి పక్షి సూర్యుడు ఉదయిస్తుంటే ఆయన లేత అరుణ కిరణాల తాకిడికి ఇది కనువిచ్చుతుంది. క్రమంగా అరుణ కిరణాలు అరుణత్వాన్ని పోగొట్టుకుని కొద్దిగా బంగారు రంగుతో ఉంటాయి. అప్పుడు కొమ్మ దిగి వస్తుంది. తెల్లబడితే అప్పుడు కిందకి దిగుతుంది. అంటే తెల్లవారిందని చెప్పడానికి కూడా సూర్యుణ్ణి ఎలా గమనిస్తున్నామో మీరు చూడండి. అలాంటి సూర్య భగవానుణ్ణి ప్రత్యేక దేవతగా ఆరాధించే దినము, ఆరాధించే రోజు రథసప్తమి. ఇది అంటే మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. దీన్నే జయంతి సప్తమి, సూర్య జయంతి దివసము, ఇలా రకరకాల పేర్లు చెప్తారు. అంటే సూర్యోత్పత్తి చూడండి, పురాణాల్లో చాలా అద్భుతంగా చెప్పారు. ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యం. ఒకటే చక్రం ఉందిట, అది కాలాన్ని నిరూపించేది. దాని లోపల ఉంటాయి ఎన్ని ఆకులు? 24 ఆకులు. ఏమిటా 24? అంటే మనకు కనిపించే ఏకాదశి తిథనండి, మరొకటనండి, అవన్నీ కూడా 24 పక్షములు అన్నమాట. 24 పక్షములు ఉన్నాయి. ఆ ఇరుసు మొత్తం కాలానికి గుర్తన్నారు. అలాంటి స్వామికి పేరేమిటి? ఆదిత్య, దివాకర, అంశుమాన్, గభస్తిమాన్, ఇలాంటి విశేషాలు. అంచేత రథసప్తమి నాడు మీరు ఏ వ్రతము ప్రారంభించినా, అంటే సంవత్సరం పాటు నేను ఇది చేస్తాను అని నిర్ణయించుకున్నట్టయితే ఈ రథసప్తమి నాడు విశేషముగా ఆ కార్యక్రమాన్ని జరిపినప్పుడు
సంవత్సరం అంతా కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. మరి రథసప్తమి అని స్వామికి ఎందుకు ఈ పేరు వచ్చింది ఈ రోజుకి అంటే, స్వామికి ఈ రోజుని ప్రజాపతి అధికారం ఇచ్చాడు కాల నియమాన్ని పాటించమని, కాల నియమాన్ని నియతి చేసి ప్రజలకు అందించమని అని చెప్పి మనకి పురాణములు చెప్తాయి. ఈ రోజునే ఆయనకు ఒక రథము, ఆ రథమునకు ఒకటే చక్రము, గుర్రములు 7 గుర్రములున్నాయి. పోనీ రథసారథి చూద్దామా అన్నట్టయితే అతడికి తొడలు లేవు, అనూరుడు. నడిచే ప్రపంచాన్ని చూద్దామా అంటే భూమండలమంతా ఖండఖండములు. అంటే రథసప్తమి నాడు సూర్య భగవానుణ్ణి ఒక్కసారి ధ్యానం చేసినట్టయితే మనకొక సందేశం కలుగుతోంది. ఏమిటో తెలుసునా? మహాత్ములైన వాళ్ళకి సిద్ధిర్భవతి, సిద్ధి కలుగుతుంది. దేనివల్ల? ఉపకరణాల వల్ల కాదు, తమకున్న శక్తి చేత. సూర్యుడికి అంత గొప్ప శక్తి ఉంది గనకనే ఒక చక్రం మీదే రథాన్ని నడిపిస్తున్నాడు. 4 గుర్రాలని, ఆ గుర్రాలని అదుపు చేసేవి ఆ కళ్ళెములు నాగజాతికి సంబంధించినవి. అలాగా తన ఉపకరణముల గొప్పతనం కాదుట, ఉపకరణములు ఉన్నా లేకపోయినా సామర్థ్యం ఉన్నట్టయితే రక్షణ కలుగుతుంది. రథసప్తమి సందేశం అది. అంతేకాదు సూర్య భగవానుడు 12 రూపాలలో ఉంటాడు మనకి. అంటే ఆయన 12 ఆదిత్యులు అని అంటాం. మనకి దేవతలు 3 దేవతలు ఉన్నారు. దాంట్లో మొదటి వాళ్ళు ఎవళ్ళు? 12 మంది ఆదిత్యులు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకమైన పరివారంతో మనకి రక్షణ కలిగిస్తాడు స్వామి. అంతేనా? ఆయనకున్న మరో విశేషం ఏమిటి అన్నట్టయితే, సూర్యుడు పగటిపూటంత బాగా ప్రకాశించి జలమును తాను పీల్చి మేఘములు రావడానికి కారణమయ్యి వర్షిస్తాడు. అలాంటి స్వామిని ఆరాధన చేసే విధానానికే రథసప్తమి అని మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు ఇలా చెప్పడం జరుగుతుంది. ఈ రోజుని సాంప్రదాయాలు అక్కడక్కడ రకరకాలుగా ఉన్నాయి. ఉత్తర హిందూ దేశంలో ఒక ప్రాంతంలో ఆయన రథాన్ని దుప్పులు లాగుతాయి, జింకలు అని అంటారు. మరొక ప్రాంతంలో గుర్రములు లాగుతాయి అంటారు. దీంట్లో కూడా ఒక సందేశం ఉంది. దుప్పి దేనికి సంకేతము? వైదిక విజ్ఞానానికి సంకేతము. ఎంచేతంటే జింక చర్మం అన్నది ఋగ్వేదము యజుర్వేదములతో ఏర్పడినది అంటుంది మనకి వేదము. అంటే దుప్పులు లాక్కెడుతున్నాయి అంటే అర్థం ఏమిటనమాట? సూర్యమండలాంతర్వర్తి అయిన పరమాత్మని మన దగ్గరికి చేర్చేవి వేదములు. లేదండి, మరి గుర్రములు లాగుతున్నాయంటున్నారేమిటి? మన శరీరంలో ఉండే షట్చక్రములతో పాటు మరొకటి ఉన్నది. అష్టాచక్రాన్నవద్వారా 8 చక్రములు అన్నారు వాటిని. 7 గుర్రములు 1 చక్రము కలిపితే 8. వీటి వల్ల నడుస్తోంది. అంటే ఇదేమిటనమాట? మన కర్మానుష్ఠానం నేర్పుతున్నాడు. మన కర్మానుష్ఠానం నేర్పే విధానం ఎలాగో తెలుసునా? ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయం అన్నది ఏనాడు కాలాన్ని బట్టి మారదు. అంచేతనే మన పెద్దలు చెప్తారు, తెలతెల వారింది లేవండి, సూర్యుడు వదిలికి వస్తున్నాడు. ఋగ్వేదం సూర్యోదయాన్ని గురించి చాలా అందంగా చెప్పింది. ఎలాగట? ఉషకాంత ముందు వస్తుందిట, వెనకాలే సూర్యుడు వస్తాడట. అంటే ముందుగా బంగారు రంగు కాంతి, తరువాత సూర్యోదయము. ఎలాగంటే తన ప్రియురాలు ముందు నడుస్తున్నట్టయితే ప్రియుడు వెనకాల ఆ సౌందర్యాన్ని చూస్తూ నడుస్తున్నట్టుగా వస్తున్నాడు అంటుంది వేదము. అంచేత ఆ రథసప్తమి నాడు సూర్య ఆరాధన చెయ్యాలి. ఎలా సూర్య ఆరాధన చేయడము? సూర్యారాధన చేసినందువల్ల మనకి ప్రయోజనం ఏముంటుంది అని అంటారా? దానికి మొట్టమొదటిగా చేయాల్సింది తెల్లవారుజాముని స్నానము. తెల్లవారుజామునే స్నానం ఎందుకు చేయాలంటే, తెల్లవారుజాముని ప్రవహించే నీటి లోపల సౌరశక్తి అగ్నిశక్తి ఉంటాయి. అంచేత ఇద్దరినీ గౌరవించాలి. తెల్లవారుజాముని స్నానము. ఈ స్నానము చేసేటప్పుడు జిల్లేడాకులు శిరస్సు మీద పెట్టుకుని స్నానము చెయ్యాలి అని అంటారు. జిల్లేడాకులతో పాటు రేగి పండ్లు కూడా శిరస్సు మీద ఉంచుకోవాలి. దీనికి వైదికపరమైన అర్థము ఉంది, లౌకికపరమైన అర్థము ఉంది. లౌకికపరమైన అర్థం దేనికి? జిల్లేడు కానీ రేగు కానీ మాఘమాసంలో మన శరీరానికి తగిలినట్టయితే
దాని స్పర్శ వల్ల సూర్యకిరణ స్పర్శతో కూడిన వాటిని మనము శిరస్సున ధరించి స్నానము చేసినట్టయితే కఫము, వాతము, పిత్తము ఈ 3 రోగములలో కఫరోగం అన్నది పూర్తిగా తొలగుతుంది. శరీరంలో ఉండే మాలిన్యాలన్నీ తొలగుతాయి. బుద్ధిమాంద్యం తగ్గుతుంది. ఇది లౌకికమైనది.